అగత్యం రావడం నిజంగానే కొద్దిగా అంటే మీ రాజకీయ దీని గురించి చూస్తే మాత్రం చాలా అన్ఫార్చునేట్. సో ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్స్ లోకి రావడానికి అంటే ఎక్కడో ఒక చోట నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా మీకు? ఎక్కడైనా మీరు జాగ్రత్తగా ఉండాల్సింది, ఎందుకంటే ఇప్పుడు మాధురి గారు లైన్ లో ఉన్నారు కాబట్టి నేను లైవ్ లోకి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మాధురి గారిని స్కేప్ గోట్ చేసి ఇట్లాంటి పరిస్థితి మిమ్మల్ని తీసుకొస్తున్నారు అన్న విషయం తెలిసినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా మీకు? జాగ్రత్త ఏం చేస్తాను సార్, చంపేస్తారు సార్. నేను ఎప్పుడో మీ ఇదివరకు కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, నాకు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, చంపేస్తారని నాకు తెలుస్తారు. నా సిస్టర్ నాకు చెప్పింది. చంపేస్తే మొత్తం తప్ప ఏం చేయగలుగుతాను సార్. నేను నాకు రకమైన ఇచ్చి నేను తీసుకున్నాను, రాజకీయాలు నేను వదలలేను, పక్కకి వెళ్ళలేను. చాలా ఇస్తారు ఎక్కడ ఎందుకుంటున్నావు, ఒక నెల రెండింటికి బయటకు వచ్చిండు, హైదరాబాద్ లో ఉండు, స్నేహితులందరూ ఫోన్ చంపేస్తున్నారు. శ్రీలంక వెళ్ళిండు, సరదాగా ఒక నెల 2 నెలలు బయట ఉండు, ఎదుర్కొంటున్నావు ఎక్కడలో. మరి 2 నెలల తర్వాత ఎక్కడ ఉండాలి? 3 నెలలు 4 నెలలు వెళ్ళండి. మాధురి గారు చెప్పాలంటే మాధురి గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. మాధురి గారు నిజంగానంటే ఇలాంటి సందర్భము ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని లైవ్ లో తీసుకోవడం కానివ్వండి, ఆ సందర్భం గురించి మాట్లాడించే అవసరము రావడం కూడా మేము నిజంగానే బాధపడుతున్నాం. బట్ నిజం ఏంటి అని ప్రజలకు తెలియాల్సింది. ఎందుకంటే ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఒక సీనియర్ నాయకులకు సంబంధించి డిస్కషన్ ఇవాళ జరుగుతుంది. రాజకీయ భవిష్యత్ ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే అంధకారంగా కనిపించే సిచ్యువేషన్ లో మీరు భాగస్వాములు, లేకపోతే మిమ్మల్ని సెంట్రిక్ గా చేసి ఇదంతా రాజకీయాలు నడుపుతున్న కారణంలో మీరు ఎలా చూస్తారు దీన్ని? అసలు ఎందుకు మీరు ఈ మొత్తం ఈ రొంపులోకి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసేందుకు జరిగే ఒక కుట్రలో ఇవాళ మాధురి అనే వ్యక్తిని సెంట్రిక్ పాయింట్ గా తయారు చేశారు. అలాంటి పరిస్థితులకు మీరు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? వినిపిస్తుందండి మాధురి గారు? నా వాయిస్ వినిపిస్తుందా మాధురి గారు? ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇవాళ మనం చూస్తున్నాం నిజంగానంటే అంటే అది ఏదంటారు శిఖండి రాజకీయం అంటారు కదా, అలాంటి రాజకీయం ఇవాళ ఒక మహిళను ముందు పెట్టి మీ మీద ఇట్లాంటి అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు అన్నది అయితే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అలాంటి సందర్భంలో అది దువ్వాడ వాణి అయినా సరే, ఇవాళ మాధురి అయినా సరే, సో ఇలాంటి రాజకీయాలు నిజంగానే రాష్ట్రానికి అవసరం అన్న ఒక ప్రశ్న వస్తే మీరు ఏం సమాధానం